ఏమండి మళ్ళీ ఇవ్వడం అవసరమా? పాత అప్పే ఇంకా తీర్చలేదు. చాలా థ్యాంక్స్ అన్నా. అబ్బాయి చదువని చెప్పావు, అందుకే ఇస్తున్నా. ఇంతకు ముందు తీసుకున్న అప్పే నువ్వు ఇంతవరకు తీర్చలేదు. చెప్తున్నానని తప్పుగా అనుకోకు. అనవసరంగా అప్పులు పాలైపోతావు. జాగ్రత్త. అలా ఏం కాదన్నా, ఎలాగైనా ఈ కాంట్రాక్ట్ సంపాదిస్తే బాగుంటుందని. అవునన్నా. ఆ? సరే, ఎంత అడుగుతున్నాడు? ఓలా చిన్నారన్నా. సరే, ఇస్తాను. చాలా థ్యాంక్స్ అన్నా. గాంధీ, నా డబ్బు గురించి ఏం ఆలోచించావు? నా టైం బాగాలేదన్నా. ఉన్నట్టుండి ఆ హోటల్ మూసేశారు. ఆ కాంట్రాక్ట్ నమ్ముకుని ఎన్నో కలలు కన్నాను. ఇంకా మా అబ్బాయి స్కూల్ ఫీజు కూడా కట్టలేదన్నా. అన్నా, ఈ డబ్బు తీసుకున్నా, మెల్లిమెల్లిగా అప్పు తీర్చేస్తాను. స్కూల్ ఫీజు కట్టాలని చెప్పావు. ఉన్న డబ్బులన్నీ నాకే ఇచ్చేస్తే స్కూల్ ఫీజు ఎలా కడతావయ్యా? ముందెళ్ళి ఫీజు కట్టు, తర్వాత మాట్లాడదాం. వద్దన్నా, మా అబ్బాయిని ఎలాగోలా చదివించుకుంటాను. ఆ కష్టం ఏదో నేనే పడతానన్నా. రోషం ఎక్కువే నీకు. సరేపో. అన్నా, గాంధీ, ఒక్క నిమిషం ఉండండి, నేను మాట్లాడొస్తాను. గాంధీ, అంతా నేను మాట్లాడేశాను. తెలిసిన హోటలే. ఓ 60 రూములు ఉంటాయి, నువ్వేం భయపడకు. మొత్తం లాండ్రీ కాంట్రాక్ట్ని నీకోసం మాట్లాడాను. ఏంటయ్యా, ఏం ఆలోచిస్తున్నావు? నువ్వు చేస్తావా, లేదా వీడు చెప్తే మనమేంటి చేసేదని బలుపుతో వదిలేస్తావా? ఏదో ఒకటి చెప్పవయ్యా. హే గాంధీ, ఈ పప్పులు నా దగ్గరేం ఉడకో. నువ్వు ఎంత బిస్కెట్ వేసినా నా డబ్బులు వసూలు చేయకుండా మాత్రం వదలను. చాలా థ్యాంక్స్ అన్నా. ఫోన్ చేస్తావు? సూపర్ కదా, మంచి టైం వచ్చింది.